ఉండాలి. ఇప్పుడు మొన్న మధ్యన ఏదో కలెక్టర్ల మీటింగ్ జరుగుతోంది, ఆ రోజున కలెక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఊరికి నివేదికల పేరుతో పద్దాక ఏడిపిచ్చుకు తింటున్నది ప్రభుత్వం అంటే సీఎం గారు అక్కడ కూర్చుని దాన్ని పరిష్కరించాడు కదా, మిమ్మల్ని ఎక్కువ పెట్టరు మీ మీద ప్రెషర్ అని. అప్పుడు ఏమంటారు, అది ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అంటారు కదా, అంటే ప్రజల పక్షాన పోరాడినట్టు ఉంటుంది కదా వాళ్ళకి. అట్లాంటిదే ఇది అయి ఉండొచ్చు. అంటే ప్రభుత్వం మనం చెప్తే నిర్ణయం తీసుకుంటుందని. లేదా రెండవది ఏంటయ్యా అంటే ఏదో గొప్పగా కనిపెట్టినట్టు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం దీని మీద 4 సార్లు డిబేట్ చేసాం. ఓ 25-30 సార్లు మనం మాట్లాడుకుని ఉంటాం మన డిబేట్స్ లోనే. నేను ఒక 100 వీడియోలు చేసి ఉంటాయి. ఇది ఏంటయ్యా అంటే మన రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,67,00,000 కుటుంబాలు. 1,67,00,000 కుటుంబాలలో 1,47,00,000 రేషన్ కార్డులు జగన్ ఉన్నప్పుడే ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. 1,47,00,000 జగన్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఉన్నాయి. అవి అన్ని రేషన్ కార్డులు అనేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1,30,00,000 ఎంతో ఉన్నట్టున్నాయి. జగన్ టైంలో ఇంకో 40,00,000 మందికి యాడ్ అయినాయి రేషన్ కార్డు. ఇద్దరికే ఇచ్చాడు జగన్ వాలంటీర్ ద్వారా, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరికి రేషన్ కార్డులు ఇచ్చేసాడు. కేవలం నాకు వద్దులే అని అడగనోడికి తప్పించి అడిగిన వాళ్ళకల్లా ఇచ్చారు. నేను వద్దు అనుకున్నా కాబట్టి నేను తీసుకోవాలి, లేకపోతే నేనైనా తీసుకోవచ్చుగా వైట్ రేషన్ కార్డు. తీసుకోలేదు, ఎందుకంటే మనం బాధ్యతగా ఉండాలని. అలా బాధ్యతగా కాకుండా రేషన్ కార్డు నేనే ఎన్నోసార్లు ప్రస్తావించింది ఏంటంటే, మీరు సమస్యలు పరిష్కరించుకోవాలంటే, మీ భారాలు తగ్గించుకోవాలంటే మధ్య తరగతికి అనవసరంగా ఇస్తున్న బియ్యం తగ్గించుకోండి. ఏడాదికి 1,500 కోట్ల రూపాయలని రాశారు వాళ్ళే. ఈ ఊరకనే అది ఎవరికి పోతున్నాయి?